నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యాడు, రిమాండ్ అయ్యాడు, రాజమండ్రి జైలుకి తరలించారు. అయితే గోరంట్ల మాధవ్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఆయన అరెస్ట్ అవటానికి ముందు, అరెస్ట్ అయిన తర్వాత, కోర్టులో హాజరుపరిచేటప్పుడు, పోలీసులు మీడియా ముందు హాజరుపరిచేటప్పుడు, ఆ తర్వాత గోరంట్ల మాధవ్ చేసిన హడావుడి బహుశా చాలామంది ఉండకపోవచ్చు, చాలామంది చూసే ఉండొచ్చు. అయితే గోరంట్ల మాధవ్ చేసిన హడావుడి నేపథ్యంలో ఒక డిఎస్పితో పాటు 3 సిఐలు, 2 ఎస్ఐలు, 5 కానిస్టేబుళ్ల మీద వేటు పడే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గోరంట్ల మాధవ్ అరెస్ట్కి, గోరంట్ల మాధవ్ చేసిన హడావుడికి వీళ్ళకి ఏంటి సంబంధం? ఎందుకు వీళ్ళ మీద వేటు పడే అవకాశం ఉంది? అఫ్సాన్ రాయేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాయేష్ గారు. ఇదేంటి గోరంట్ల మాధవ్ అరెస్ట్కి వీళ్ళకి ఏంటి సంబంధం? గత 3 రోజులుగా ముందు చేబ్రోల్ కిరణ్ చేసిన వీడియో బేస్ చేసుకొని అనుకూలంగా, వ్యతిరేకంగా ఇలా మాట్లాడతాడా, నరికేస్తాం, చంపేస్తాం అని చెప్పని కొంతమంది స్పందిస్తూ ఉన్నారు. అరే ఇలా మాట్లాడటం ఏంటి, మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పని తెలుగుదేశం పార్టీ స్పందించింది. ముందు అరెస్ట్ చేసి లోపలేయండి అని చెప్పని ప్రభుత్వం స్పందించింది. మీరు నన్ను అరెస్ట్ చేసేదేముంది, నేనే మీ దగ్గరికి వస్తున్నా అని చెప్పని, మీరు నన్ను నరికేదేముంది, నేనే మీ దగ్గరికి వస్తున్నా అని చెప్పని హైదరాబాద్లో ఉన్న కిరణ్ వాళ్ళకి ఎదురెళ్ళాడు. అతను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కథ మలుపులు తిరగటం మొదలుపెట్టింది. అవును కదా. అతని వ్యాఖ్యల పర్యవసానం, ఆ పరిస్థితులు, పరిణామాలు హ్యాండిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తనదే. ఆ రిస్క్కి సిద్ధపడి తను ఎదురెళ్ళాడు. పోలీసులు తన అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ అనూహ్యంగా గోరంట్ల మాధవ్తో పాటుగా అతని అనుయాయులుగా ఆ అనంతపూర్ నుంచి వచ్చిన ఇంకొక 4-5 కుర్రాళ్ళు కలిసి ఇతని మాటలు విన్న పాపానికి వాళ్ళందరూ కలిసి ఆ పోలీస్ వాహనం మీదకి ఎగబడ్డారు. ఇప్పుడు ఏమైంది, కిరణ్ ఒక్కడిని అరెస్ట్ చేస్తే కిరణ్ అరెస్టు సైడ్ ఎఫెక్టు గోరంట్ల మాధవ్తో పాటు ఈ కుర్రాళ్ళు 4 అరెస్ట్ అయ్యారు. అవును, సరే, ఫీజులో ఏలు పెట్టారు, మరి ఆ షాక్ ఏళ్ళ కూడా కొట్టింది. ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టున్న కిరణ్ చేతులు పట్టుకొని ఈ 5గురికి తగలటం మొదలుపెట్టింది. సరే, ఈ 5గురికి తగిలింది కదా అనుకుంటే ఈ గోరంట్ల మాధవ్ ఏం చేశాడు, ఊరకపోదు రాచపీనుగా అని చెప్పని, నేను ఒక్కడిని పోతే అటు కుదురుతుంది, నేను మాజీ పోలీసు, నేను పోతే సరిపోయిందా, ప్రజెంట్ పోలీసులను కూడా తీసుకెళ్దామని చెప్పని నిన్న అక్కడ పోలీసుల మీదకి ఎగబడ్డ సందర్భంలో డ్యూటీలో ఉన్న అధికారి మీద ఎగబడతా ఉన్నప్పుడు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయారు అని చెప్పని. ఓకే. అదే సందర్భంలో ఎవరు అతనికి సమాచారం ఇచ్చారు, ఎస్పీ ఆఫీస్ దగ్గరికి రాబోతున్నాడు అని చెప్పని, సో అండ్ సో వెహికల్ సో అండ్ సో రూట్లో ఇక్కడికి రాబోతుంది అనేది అతనికి సమాచారం ఇచ్చింది ఎవరు? దానికి నిన్న ఎస్పీ కవర్ చేసే ప్రయత్నం చేశాడే. అవునండి, పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని తెలిసింది, అందుకు వచ్చారు, వెంటబడ్డారేమో అని అన్నాడు. ఇప్పుడు ఇంటర్నల్గా వాళ్ళు విచారణ చేసుకుంటారు. ఎవరి ఫోన్ నుంచి ఎవరికే సమాచారం వెళ్ళింది అనేది తెలుసుకోలేనంతటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆ టిప్పు ఎక్కడి నుంచి ఎవరికి వెళ్ళింది అనేది వాళ్ళకి క్షణమాత్రం వాళ్ళు కనుక్కోగలుగుతారు. బహుశా నేను అనుకోవటం దానికన్నా కూడా మేజర్ ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి తన్ని హెల్త్ చెకప్ కోసం జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సందర్భంలో తనకి ఫోన్ యాక్సెస్ ఇచ్చింది ఎవరు? ఫోన్లో మాట్లాడాడు ఎవరితోనో. ఫోన్ ఇచ్చారు, మనకు వీడియోలో చూసాం మనం కూడా. అది జనరల్ హాస్పిటల్ అతను ఫోన్ మాట్లాడుతున్నాడు, పక్కనే పోలీసులు నిలబడి ఉన్నారు. యాక్చువల్గా వన్స్ పోలీస్ కస్టడీలోకి వచ్చేసిన తర్వాత పోలీసులు అరెస్టు చేసి అంటే మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి ముందు హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్ళినప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్న వ్యక్తి దగ్గర వస్తువులన్నీ స్వాధీనం చేసేసుకుంటారు కదా. అవును. మరి ఫోను అతని ఫోన్ నుంచే మాట్లాడా, లేదు వేరే ఫోన్ ఎవరిదన్నా ఇచ్చారా, అసలు పోలీసులు ఎలా అలౌ చేశారు? పోలీసులదే ఉన్న ఫోనా అది? ఇప్పుడు ఇప్పుడు మొత్తానికి ఇవాళ ఇంతమంది పోలీస్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు సిద్ధపడుతున్నారు అని అంటే ఖచ్చితమైన ఉల్లంఘనలు జరిగినాయి. ఒకటి, ఫోన్ యాక్సెస్ ఇచ్చారు. రెండోది, మరి ముందు రోజు కిరణ్ అరెస్ట్ చేసిన సందర్భంగా ఎస్పీ గారు, మిగిలిన పోలీస్ అధికారులు అందరూ బారులు తీరి కూర్చొని
ఏదో ఛత్తీస్గఢ్ అడవుల్లోనో బస్తర్ అడవుల్లోనో బాగా కూంబింగ్ ఆపరేషన్ చేసి పట్టుకొచ్చిన తీవ్రవాదికి మళ్ళీ తనకు తాను ఎదురొచ్చి సరెండర్ అయిన కిరణ్ని ఓ మొహానికి ముసిగేసి ఏదో ఏనుగంబారి ఎక్కి ఊరేగుతున్నట్టుగా విజయోత్సవాలు చేసుకుంటున్నట్టుగా మీడియాకి పరిచయం చేశారు కదా, చూసారా ఇంత పెద్ద ముద్దాయిని పట్టుకున్నాం మేము అని చెప్పని. మరి పట్టుకున్నారు, మరి ఆ విధంగా ముసుగులేసి మీడియా ముందు ప్రజెంట్ చేశారు. మరి కిరణ్కి వర్తింపజేసిన అదే రూలు గోరంట్ల మాధవ్ కూడా వర్తింపజేయాలి కదా. కిరణ్ పోలీసుల మీద దాడి చేయలే, కిరణ్ ఎవరి మీద భౌతికంగా దాడి చేయలే, తన మీద కేసు నమోదు అయ్యున్న వార్త తెలియగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోతున్న చాలామంది నాయకుల్లాగా వెనుజు పారిపోలా. కరెక్ట్. తన ఫోను ట్రాక్ అవుతుందని చెప్పని తెలిసి కూడా ఫోను సిగ్నల్ అందుబాటులో ఉంచి హైదరాబాద్లో ఉన్న తాను తప్పించుకోవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఒక పక్క వైసీపీ వాళ్ళు నరికేస్తామంటున్నారు, ప్రభుత్వం అరెస్ట్ చేస్తానంటుంది. అయినా సరే హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర కదా పోలీసులు అతను అరెస్ట్ చేసింది. మేము మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేసి ఇబ్రహీంపట్నం దగ్గర అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేసి అదుపులో తీసుకునేంతటి నెసిటీ ఏం లేదు. నాకు తెలిసి కిరణ్ వైపు నుంచే ఆ సమాచారం కూడా పోలీసులకు అంది ఉండాలి. నేను సరెండర్ అవుతానో లేదు నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పను, మరీ పోలీస్ స్టేషన్ వరకు రావటం ఎందుకు లేమని చెప్పని కొంచెం మధ్యస్థంగా ఇబ్రహీంపట్నం దగ్గర ఎక్కడో వాళ్ళు ఎదురుపడి అదుపులోకి తీసుకున్నట్టుగా ఉంది. అంటే అక్కడ విచారణకి కిరణ్ సహకరిస్తున్నాడు. ఒకటి, తన వల్ల తప్పు జరిగింది అని చెప్పని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రెండు, విచారణకు సహకరిస్తూ పోలీసులకు తాను అందుబాటులోకి వెళ్ళాడు. పోలీసులను విసిగించి పారిపోయే ప్రయత్నం చేసి ఇటువంటి ప్రహసనం తన వైపు నుంచి జరగల. అటువంటి కిరణ్ ఏమో మొహానికి ఒక ముసుగు తగిలిచ్చి మీడియా ముందు అంత హంగామా చేసినప్పుడు, డస్ట్బిన్ కవర్ అంతటి హంగామా చేసినప్పుడు, మరి పోలీసు వాహనం మీద దాడి చేసి ఎస్ఐ కాలర్ పుచ్చుకొని విచారణలో విధుల్లో ఉన్న పోలీసుల విధులకి ఆటంకం కలిగిస్తూ ఆ విధమైన హంగామా సృష్టిస్తూ పోలీసు కస్టడీలో ఉన్న ఎక్యూజ్డ్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన గోరంట్ల మాధవ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు అతన్ని మీడియా ముందు ప్రజెంట్ చేయలేకపోయారు పోలీసులు? ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారు? అసలు దానికి కారణం ఏంటి? మీడియా ముందు ప్రవేశపెట్టారు కదా, మాధవ్ని ప్రవేశపెట్టలా, ఓ నలుగురిని తీసుకొచ్చారు. నలుగురు, అందులో మాధవ్ కానీ మిగిలిన నలుగురిని. ఓకే, ఏం తమాషాలు చేస్తున్నారా? పోలీస్ ఆఫీసర్ని, దేశానికి ఎంపీని, అంటే హిందూపూర్కి ఎంపీ ఉంటాడని విన్నా కానీ దేశానికి ఎంపీ, మరి దేశానికి అధ్యక్షుడు ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు తప్ప దేశానికి ఎంపీ నేను ఎక్కడ వినలా. మరి మనందరం లైవ్లో విన్నాం. ఆ నలుగురిలో లేడా మాధవ్? మాధవ్ లేడు. ఆ నలుగురిలో ఉన్నాడని అనుకుంటా. లేదు, మాధవ్ లేడు. ఓకే ఓకే. మాధవ్ కానీ నలుగురు యువకుల వాళ్ళు, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులు వాళ్ళంతా. అంటే వీళ్ళ వెనక తిరిగిన పాపానికి ఇవాళ ఇతని సైడ్ ఎఫెక్ట్ ఆ నలుగురు కుర్రాళ్ళకి తగిలింది. పైగా నేను పోలీస్ అధికారిని అని చెప్పని డాంబికం ప్రదర్శించాడు కదా. ఈ పోలీసులకు కూడా ఒకప్పుడు మన మాజీ పోలీసు అధికారి కదా అని చెప్పని పక్షపాతాన్ని వీళ్ళు కూడా ప్రదర్శించి ఆ నలుగురితో పాటుగా ఇతన్ని మీడియా ముందు ప్రజెంట్ చేయలే. ఓకే, అంటే కిరణ్కి ఒక రూలు, మాధవ్కి ఒక రూలా? ఎందుకు మాధవ్కి అడిషనల్ ప్రివిలేజ్ ఇచ్చారు వీళ్ళు? ఈవెందో అతను ఎంపీ అయ్యున్నా, ఈవెందో అతను ఎక్స్ కాప్ అయ్యున్నా, అతను ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. మాజీ పోలీస్ అధికారి అయిన వ్యక్తి, అతనికి చట్టం గురించి అవగాహన ఉంటుంది. కిరణ్కి ఇంకా చట్టం గురించి అవగాహన లేదు. అతను ఒక లేమన్, ఇతను మాజీ పోలీస్ అధికారి. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే, పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీదకి దాడి చేయడం అని అంటే దానివల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి అనేది మాధవ్కి తెలుసు. మాధవ్ ఆయన మాజీ సిఐ, మాజీ ఎంపీ, మాధవ్కి తెలుసు. అయినా రెచ్చిపోయాడు రాజకీయ నాయకుడు గనక. మరి పోలీసులకు తెలియదా? అటువంటి మాధవ్కి ఎందుకు అడిషనల్ ప్రివిలేజెస్ కల్పించారు? ఇవాళ అట్లా కల్పించిన పర్యవసానం వీళ్ళకి కనీసం కొద్దిగన్నా గుంటూరు పోలీసులకి ఆ మాత్రపు విచక్షణ ఉండదా? ఇదే గుంటూరు పోలీసులు కదా గతంలో బోర్గడ్డ అనిల్కి పొరిపేసి దిండేసి పక్కేశారు అని చెప్పని సస్పెండ్ అయ్యారు కదా. కరెక్ట్. ఇదే గుంటూరు పోలీసులు కదా రాజమండ్రి తరలిచ్చే సందర్భంగా క్రాస్ రోడ్స్ రెస్టారెంట్లో బోర్గడ్డ అనిల్తో పాటు బిర్యానీలు తిన్నారు అని చెప్పని
6 ఒకేసారి సస్పెండ్ అయ్యారు కదా. అక్కడే ఫోన్ కూడా మాట్లాడాడు. అవును. అంటే ఓవరాల్గా మరి బోర్గడ్డ అనిల్ ఇంపాక్ట్ ఓ 10-12 మంది సస్పెండ్ అయ్యారు. కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి వీళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పని. వీళ్ళ సహవాస దోష పర్యవసానం బాధితులుగా మారిన తమ తోటి సహచరుల కళ్ళ ముందు కనిపిస్తుండగా మళ్ళీ ఎందుకు ఈ గోరంట్ల మాధవ్కి అంటే ఇవాళ ప్రపంచం కళ్ళు మూసుకుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకత్వంలో ప్రజలు ఉన్నారంటున్నారా? వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించే పరిజ్ఞానం ప్రజలకు లేదనుకున్నారా? ఇవాళ సమాజంలో జరిగే నేరాలను వీళ్ళు కనిపెట్టగలుగుతారు. ఏం జరగబోతుందో ప్రెడిక్ట్ చేయగలిగే ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది. అదే సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా నిశ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవాళ సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగింది. ప్రతి చిన్న ఇష్యూని కూడా, చాలా మైన్యూట్ ఇష్యూని కూడా మ్యాగ్నిఫై చేసి ప్రజల ముందు నగ్నంగా నిలబట్టగలిగే పరిజ్ఞానం ఇవాళ సోషల్ మీడియాకు ఉంది. ఇందులో ఏమి కానిస్టేబుల్ కాదు కదండి, ఒక డిఎస్పి, 3 సిఐలు, 2 ఎస్ఐలు, మిగతా వాళ్ళు కానిస్టేబుల్. అంటే అన్ని ర్యాంకుల వాళ్ళు ఉన్నారు మీకు హైరార్కీ ప్రకారం. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు దాకా మనం బోర్గడ్డ అనిల్ సైడ్ ఎఫెక్ట్స్, గోరంట్ల మాధవ్ సైడ్ ఎఫెక్ట్స్ మాట్లాడుకున్నాం. ఓవరాల్గా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన నాయకుల సహవాస దోష పర్యవసానం ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసిన అనంతపూర్ జెడ్పీసీఓ భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడా? ఓట్ల తొలగింపులు చేర్పులు అక్రమాలకు పాల్పడి అక్కడ విశ్వేశ్వరరెడ్డికి సహకరించిన పర్యవసానం. ఆయన కంటే ముందు పనిచేసిన మహిళాధికారిని తర్వాత బాపట్ల హెచ్ఆర్డీ సెంటర్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉందామె, ఆమె సస్పెండ్ అయిందా? తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ అక్రమాలకు సహకరించిన పర్యవసానం ఐఏఎస్ అధికారి లక్ష్మీషా తను సస్పెండ్ అయ్యాడా? తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీకాంత్ రెడ్డి తను సస్పెండ్ అయ్యాడా? సిఐలు, తహసీల్దార్లు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్తో లక్ష్మీషా ఐఏఎస్ నేను చెప్పింది, అంతమంది సస్పెండ్ అయ్యారా? మొన్న మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డ్ రూమ్ దహనం కేసులో ప్రజెంట్ ఆర్డీఓ, ఇంతకుముందు అక్కడ పనిచేసిన ఆర్డీఓ 2 సస్పెండ్ అయ్యారా? అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారా? ఇక పర్చూరు నియోజకవర్గంలో అక్కడ ఓట్ల తొలగింపులు చేర్పుల్లో అక్రమాలకు పాల్పడి 2 తహసీల్దారులు, 1 సిఐ, 3 ఎస్ఐలు అక్కడ సస్పెండ్ అయ్యారా? ఇక రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓలకైతే లెక్కే లేదు. వీటికి తోడు రఘురామకృష్ణరాజు గారి కస్టడీ టార్చర్ కేసులో విజయపాలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. డాక్టర్ ప్రభావతి ఇవాళ విచారణ ఎదుర్కొంటా ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమారు అక్యూజ్డ్ నెంబరు 1 and 2గా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాదంబరి జత్వాని కేసులో కాంతిలాల్ రాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని సస్పెన్షన్లో ఉన్నారు, అక్యూజ్డ్గా ఉన్నారు. అక్కడ కొంతమంది సిఐలు, ఏఎస్పీ స్థాయి అధికారి కూడా సస్పెండ్ అయి ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహవాస దోష పర్యవసానం, వాళ్ళ నాయకులకి వాళ్ళ ఆదేశాలు శిరసాహించిన పర్యవసానం, వాళ్ళ తప్పుల్లో భాగస్వాములైన పర్యవసానం, ఇంతమంది వాళ్ళ కెరీర్లు పణంగా పెట్టబడ్డాయి. 982 మంది వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ కేసుల్లో ఇన్వాల్వ్ చేసింది, కేసుల్లో బుక్ చేసింది. వైసీపీ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది 100 మంది బిఎల్ఓలు వాళ్ళు సస్పెన్షన్కి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించి ఆ ఓట్ల తొలగింపులు చేర్పులు అక్రమాలకు పాల్పడ్డ నేపథ్యంలో ఇంత పెద్ద కొండవీటి చేంతాడంత లిస్టు కళ్ళ ముందు కనిపిస్తున్నా నాకు కూడా ఈ డిఎస్పీకి, ఈ 3 సిఐలు, 2 ఎస్ఐలు, 5 కానిస్టేబుళ్ళకి ఇది మంచి కరెంటా చెడ్డ కరెంట్ అనేది ఆ మాత్రం జ్ఞానం ఉండదు. ఇవాళ అతను హోంకరిస్తాడు, హోంకరిస్తే అదే కిరణ్ హోంకరించినట్టయితే ఓర్చుకునేవాళ్ళ? అంటే వీళ్ళు భయపడి అతనికి సహకరించారా లేదా మానవత దృక్పథంతో భయపడే మనం చూస్తున్నాం. అతను అక్యూజ్డ్గా ఉండి అరెస్ట్ అయ్యి ఉండి మీ కస్టడీలో ఉన్న వ్యక్తి అతను మిమ్మల్ని హోంకరిస్తుంటే అధికారులుగా మీరెందుకని నీళ్ళు నవ్వులుతూ ఉంటున్నారు? ఎందుకని ప్లీజ్ సార్ అని చెప్పని అందుకంటున్నారు? మనం గతంలో చూసాం, పిల్లి అనంతబాబు తానే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపాను అని చెప్పని పోలీసులకు అడ్మిట్ అయ్యాడు. ఆ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి బాహాటంగా తన కారులో తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసిన బరితెగింపు ప్రవర్తించాడు. అతని అరెస్టు గురించి అనౌన్స్ చేస్తా ఎస్పీ గారు ఏమని ప్రెస్ మీట్ పెట్టాడు? ఎమ్మెల్సీ గారు, అనంతబాబు గారు
ఒక హత్య కేసు అక్యూజ్డ్ అని చెప్పని నువ్వు అరెస్ట్ చేసామని చెప్పని అనౌన్స్ చేస్తున్నావు, మా దగ్గర కన్ఫెస్ అయ్యాడని చెప్పని చెప్తున్నావు. ఈ గారెలు ఎందుకు? మేబీ అతను ఎమ్మెల్సీ అయితే అయి ఉండొచ్చు. అయితే ఒక వ్యక్తిని హత్య చేసి అక్యూజ్డ్గా నీ ముందు ఒక దోషిగా నిలబడున్న వ్యక్తికి ఎందుకు ఈ ఊడిగం చేస్తున్నారు? సామాన్యుడు ఇవాళ ఏదైనా ఒక చిన్న కేసులో ఒక గ్రామీణ ప్రాంతంలోనో లేదా ఒక పట్టణంలోనో అతను ఏదైనా ఒక చిన్న తప్పు చేయగానే ఎక్కడ లేని వీరత్వం ప్రదర్శిస్తారే, ఎక్కడ లేని పౌరుషం మొత్తం తన్నుకుంటూ వస్తుంది. మీ వాహనం మీద దాడి చేసిన వ్యక్తిని మేబీ అతను మాజీ పోలీస్ అధికారి అయితే మాత్రం మీరెందుకు అతని పట్ల మెహర్బానీ ప్రదర్శించాలి? మీ గౌరవాన్ని అతను కాపాడాలా? డ్యూటీలో ఉన్న మిమ్మల్ని మేము రాజకీయ నాయకులు ఏమైనా చేయగలమని చెప్పని మీడియా ముందు సమాజం ముందు అతను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. బట్టలోడు తీసి రోడ్డు మీద నుంచో పెడతామంటున్నారు, అంతర్యుద్ధం చేస్తానంటున్నాడు మాధవ్. అటువంటి వ్యక్తి విషయంలో ఎందుకు అడిషనల్ ప్రివిలేజెస్ కల్పిస్తూ ఉన్నారు? దాని పర్యవసానం మీ కెరీర్లు పానంగా పెట్టబడ్డాయా? రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు అడుగుతారు మిమ్మల్ని, ఎందుకు నీ మీద యాక్షన్ తీసుకున్నారు అని చెప్పని. మీ ఇంటి పక్క వాళ్ళు అడుగుతారు, మీ ఇంట్లో మీ సతీమణ్ణి, ఎందుకు మీ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారని ఏమని చెప్పుకుంటారు వాళ్ళు? కరెక్ట్. కొంచెం డ్యూటీ మైండెడ్గా, కొంచెం వీళ్లతో సహవాస దోష పర్యవసానం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి రియలైజ్ అయ్యి మీ చుట్టూ పరికించి చూసుకొని ఈ బాధితులుగా మారిన వాళ్ళ పేర్లు మొహాలు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా మీలోనే ఆ కరుకుదనం వస్తుంది. మెడమే చేసి ఒక తోపు దోసి వెళ్ళి కూర్చుంటాడు. సామాన్య విషయంలో అదే కరుకుదనం చూపిస్తారుగా. ఈవెన్ దో మాధవ్ యూనిఫామ్లో ఉండున్న రోజైనా అదే కరుకుదనం ప్రదర్శించేవాడు. మీరు మాత్రమే బేలగా మారిపోయారు. ఇవాళ బాధితులుగా కూడా మీరే మారుతూ ఉన్నారు, మీ కుటుంబాలు మారుతూ ఉన్నాయి. సో వాళ్ళు మారాలి, మారి తీరాలి. రైట్.